ఏదైతే గమనిస్తున్నామో మనం ఆ ధ్యాన స్థితిలో ఉండి గమనిక ఏదైతే చేస్తున్నామో అది కూడా ఉండకూడదు అనేది, అది ఆ స్థితి అనేది 3వ స్టేజ్దా 4వ స్టేజ్? 4వ స్టేజ్ అండి. అది కూడా తెలియదు. ఆ స్థితి పేరేంటి? పరిపూర్ణ స్థితి. పరిపూర్ణ స్థితి. అది చెప్పలేనటువంటిది. ఎందుకంటే మనం అనుభవం ఇలా అని చెప్పలేరు. ఎలాగంటే మేడం, వైజాగ్లో ఒక ఆవిడ సత్యాన్వేషణ అని రాశారు, ఆవిడ డాక్టరు. ఆవిడ రాశారు, ఒక మంచు బొమ్మలు మాట్లాడటం నేర్చుకున్నాయంటండి. సముద్రం ఒడ్డున నడుస్తూ ఈ సముద్రం లోతు ఎంత ఉందో చూసి వస్తాను అని ఒక బొమ్మ అందంట. అని సముద్రంలో అయితే దిగిందంట, కానీ తిరిగి రావటానికి తాను లేదు. లోతు అయితే తెలిసింది, కానీ పైకి రావటానికి తాను లేదు. ఓకే, నీళ్ళ కరిగిపోయింది కదా. ఇప్పుడు అదే పరిస్థితి అండి పరిపూర్ణ స్థితి. అంటే పరిపూర్ణ నేను లేని స్థితి, అచలం, ఇంక ఏమీ లేదండి. ఇంకా ఏమీ లేదు. అంటే శబ్ద స్పర్శ రూపరసగంధాలు లేనటువంటి వాడు భగవంతుడు. శరీరము లేదు, ఆత్మ లేదు, కాంతి లేదు, ఏమీ లేదు. ఓకే, శూన్యం. శూన్యం, మహాశూన్యం అంటున్నారు కదా, అది శూన్యం అని కూడా అనలేము, పేరు లేదు. అదే గురుమూర్తి అని మేము అంటామండి. ఓకే ఓకే, అమేజింగ్. సో ఏదైతే ఆనాపానసతి ధ్యానం చేస్తా కొంతమంది సాధనతో లేదా కొంతకాలంకో ఇమీడియట్గానో వాళ్ళకి పూర్వజన్మ సుకృతం ద్వారా ఏదైతే చేస్తున్నారో, వాళ్ళు ఏదైతే పొందుతున్నారో మీరు అది ఒక్కొక్క స్టెప్ ద్వారా ఒక్కొక్క రీతి ద్వారా మీరు పొందుతున్నారు. అవునండి. ఓకే ఓకే. ఆనాపానసతి ధ్యానానికి దీనికి ఉన్న సంబంధం అనేది మీరు చెప్పారు, ఇంకొకసారి ఇంకొంచెం వివరంగా. ఆనాపాన స్థితి అనేది మన పత్రిజీ గారు మామూలుగా కూర్చోండి ఫ్రీగా సుఖాసనంలో, శ్వాసను గమనించండి చాలు అని చెప్పారండి. అదే స్థితి శ్వాసను ఎప్పుడైతే గమనించారో శ్వాసకి మనసుకి జీవుడికి సంబంధం ఉందండి, 3 ఒకటే. శ్వాస మీద ఎప్పుడైతే మనసును పెడతామో శ్వాస నెమ్మదిగా స్లో అయిపోతుంది. స్లో అయిపోయి లోపలికి తిరగటం మొదలు పెడుతుంది, బయటిది తీసుకోదు. ఇంకప్పుడు తను ఇంక ఈ దేని మీదకే వెళ్ళదు, మనసు పరుగులు పెట్టదు, ఏ కళలు రావు. అక్కడ సూక్ష్మ శరీరం లేదు, స్థూలము సద్దనిగిపోతుంది, కుదురుగా ఉంటుంది, సూక్ష్మం కూడా లేదు కాబట్టి మనసు లేని స్థితి అవుతుందండి అప్పుడు. ఓకే ఓకే. సో అచల సిద్ధాంతంలో శ్వాస గురించి ఏం చెప్పారు? అచల సిద్ధాంతంలో మాకు శ్వాస గురించి ఉగాది పండుగ ఋషుల పండుగ అని అంటారండి. ఉగాది 3 రోజులు శ్వాస, ఒక్కొక్క రోజు శ్వాసను బట్టి 4 నెలలు ఫలితాలు. మేము పంచాంగం చూడక్కర్లేదు, 4 నెలలు ఎలా ఉంటుందో ఒక్కొక్క రోజుది 4 నెలలు ఎలా ఉంటుందో తెలుస్తుంది. అలాగే 3, 4, 12 నెలల జాతకం మాకు ఆ 3 రోజుల్లోనే తెలిసిపోతుంది మేము ఎలా ఉంటాము. నాకు ఇంకొంచెం వివరించండి. అంటే ఇప్పుడు మాకు పొద్దున్నే లేచినప్పుడు ఇలా ఈ నాడి ఉండాలి, సూర్యనాడి, చంద్రనాడి అని చెప్తారు. ఆ 3 రోజులు మనం లేచే టైంకి ఉన్న స్వరం అని కూడా అంటారు, శ్వాసనే స్వరం. ఉగాది సమయంలో ఉగాది 3 రోజులు, పాడ్యమే, విధియ, తదియ. ఈ 3 రోజులను బట్టి 12 నెలల జాతకం వచ్చే సంవత్సరానికి నేను ఉంటానా ఉండనా, ఈ సంవత్సరంలో నాకు ఏమైనా రోగాలు వస్తాయా, ఎలా ఉంటుంది ఏంటి, ఇవన్నీ ఆ 3 రోజుల్లోనే తెలుస్తాయండి. ఓకే, ఎట్లా అంటే మరి అది గురుముఖతనే తెలియాలి. శ్వాసను బట్టి గూఢంగా చెప్తున్నాను, శ్వాసను బట్టే చెప్తారు. కానీ మనకి ఏ రోజు ఏ శ్వాస ఉండాలనేది మేము చెప్పకూడదు. ఓకే ఏమా తర్వాత మేము రోజువారీ కూడా పొద్దున్నే లేచేటప్పుడు శ్వాసను బట్టి మాకు ఈ రోజంతా ఎలా ఉంటుందో తెలుస్తుంది. తర్వాత అవసాన కాలం వచ్చినప్పుడు వచ్చే సంవత్సరానికి ఉండనని ముందే తెలుస్తుంది. తర్వాత ఏ టైంకి పోతామో ఎలా అవుతుందో అది కూడా వీళ్ళకి ముందే శ్వాసను బట్టే తెలుస్తుంది. మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న PMC ఛానల్తో భాగస్వాములు కండి. ద PMC ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.